నమస్కారం. న్యాయసేవ కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మన అంశం మోటారు వాహన చట్టాలు న్యాయ సహాయం. అంశంపై సలహాలు సూచనలు అందించడానికి మనతో పాటు ఉన్నారు ఆరో మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్, మెట్రోపాలిటన్ కోర్టు హైదరాబాద్ ఎండి అబ్దుల్ ఖలీల్ గారు, అలాగే న్యాయవాది సూరపల్లి శ్రీనివాస్ గారు. వారిచ్చే విలువైన సలహాలు సూచనలు స్వీకరిద్దాం. జడ్జి గారు, ఈ మోటారు వాహనాల చట్టం ఎలా రూపుదిద్దుకుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థ్యాంక్ ఏటీవీ ఫర్ ఇన్వైటింగ్ మీ. మన డైలీ లైఫ్లో మేడం ఇప్పటి వరకు మనము వాహనాలు లేకుండా మాత్రం ఊహించుకొని పరిస్థితి ఇప్పుడు. అయితే ఈ చట్టం ఏమో 1988లో అప్పటి పరిస్థితులకు అనుగుణంగా పొందుపరచబడింది. అప్పుడు సుమారుగా మన భారతదేశంలో ఒక 4 లక్షల వాహనాలు మాత్రమే ఉన్నాయి. అప్పటి పరిస్థితుల్లో బట్టి ఆ చట్టం రూపొందించినారు. దాని తర్వాత రాను రాను జనాభాతో పాటు గణనీయంగా వాహనాల సంఖ్య కూడా పెరిగింది. ఆ మధ్యలో దాంట్లో అమెండ్మెంట్ చేసుకుంటూ వచ్చినారు. కానీ దాని తర్వాత 2019లో ఒకటి మేజర్ అమెండ్మెంట్ జరిగిందండి ఈ యాక్ట్లో. ఆ అమెండ్మెంట్లో చాలా మార్పులు వచ్చినాయి. ఎందుకంటే దానికి ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది. ఆ 2019లో ఇండియా ఈజ్ ద వన్ ఆఫ్ ద టాప్ 1 పొజిషన్లో ఉన్నారు రోడ్ యాక్సిడెంట్స్లో. అప్పుడు బ్రెజిల్లో ఒక కన్వెన్షన్ జరిగింది. ఆ బ్రెజిల్లో మనం కూడా పాల్గొన్నాం. అక్కడ చాలా సుమారుగా 100 దేశాలు పాల్గొని దాంట్లో ఏం నిర్ణయించిందంటే బై ద ఎండ్ ఆఫ్ 2020 50% ఆఫ్ యాక్సిడెంట్ షుడ్ బి కంట్రోల్ చేయాలా. దాంట్లో ఆ ఒప్పందంలో మనం కూడా భాగస్వామి. దాని తర్వాత మన ఇండియా గవర్నమెంట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ మినిస్ట్రీ నితిన్ గడ్కరీ గారు మినిస్టర్ ఆధ్వర్యంలో ఒక సర్వే కండక్ట్ చేసినారు. ఏ విధంగా హౌ టు కంట్రోల్ దిస్ రోడ్ ట్రాఫికింగ్ అని. అందులో ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత కొన్ని భయంకరమైన పరిణామాలు బయటకు వచ్చినాయండి. దాంట్లో ఏం తెలిసిందంటే సుమారుగా ప్రతి సంవత్సరం 5 లక్షల యాక్సిడెంట్స్ అవుతున్నాయి. అందులో 1,70,000 మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే హౌ టు కంట్రోల్ దిస్ అనే దాని మీద వాళ్ళు రీసెర్చ్ చేసి లేటెస్ట్ ఒకటి అమెండ్మెంట్ తెచ్చినారండి. ఎందుకంటే జనాలలో ఎట్లయిపోయిందంటే ఇప్పుడు ఇంప్రెషన్ ఇంటి నుంచి ఒక బయలుదేరిన వెహికల్ మీద అంటే మళ్ళీ రిటర్న్కి వస్తామా, రాత్రికి ఇంట్లో వస్తామా లేదా అనే భయం ఉంది. అలాంటి భయంకర వాతావరణంకి క్లీన్ ఆఫ్ చేయడానికి, జనాలలో విశ్వాస్ పెరగడానికి ఒక జన్ విశ్వాస్ అమెండ్మెంట్ యాక్ట్ అని తెచ్చింది. దీని పేరు జన్ విశ్వాస్ అమెండ్మెంట్ యాక్ట్. దాంట్లో ప్రధానంగా చాలా మార్పులు వచ్చినాయి. ఆ మార్పులలో ఒకటి నంబర్ 1 ఏంటంటే స్పీడ్ అసిస్టెంట్ కానీ ఎంవి యాక్ట్ ది ఫండ్ ఒకటి క్రియేట్ చేసినారమ్మా. దాంట్లో నేషనల్ రోడ్ సేఫ్టీ బోర్డ్ అని ఒకటి క్రియేట్ చేసినారు. రీకాల్ ఆఫ్ వెహికల్, సపోజ్ ఒక వెహికల్ చాలా ఓల్డ్ అయిపోయింది లేకపోతే ఇది హార్మ్ఫుల్ టు నేచర్, హార్మ్ఫుల్ టు డ్రైవర్ అండ్ పెడెస్ట్రియన్ అని అనిపిస్తే సెంట్రల్ గవర్నమెంట్ కెన్ రీకాల్ దట్ వెహికల్. అప్పటి వరకు అలాంటి వెహికల్స్ ఎవరైనా కొన్ని ఉంటే వాళ్ళకు కొత్త వెహికల్ రీప్లేస్ చేస్తారు. ఇలాంటి చాలా ఒక ఫండ్ ఎస్టాబ్లిష్ చేసేసి యాక్సిడెంట్ కాగానే ఇమ్మీడియట్ ఎఫెక్ట్ అవుతుంది, వాళ్ళకు కంపెన్సేషన్ ఇవ్వాలి. ఇన్ కేస్ ఆఫ్ డెత్ 2 lakhs అండ్ ఇన్ కేస్ ఆఫ్ గ్రీవియస్ హర్ట్ అయితే 50,000 వరకు ఇమ్మీడియట్ కంపెన్సేషన్ ఇచ్చేయాలి ఆ ఫండ్స్ ద్వారా. అయితే దీంట్లో ఇంకా 2 ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ ఇన్కార్పొరేట్ చేసినారు. ఒకటి ఏంటంటే గోల్డ్ సమరిటన్ లా అని, ఇంకోటి ఏంటంటే క్యారెట్ అండ్ స్టిక్ లా అని ఒకటి ఉంటుంది. అయితే గోల్డ్ సమరిటన్ లా అంటే ఏంటంటే నార్మల్గా ఇంతకుముందు ఈ చట్టంలో ఏమైందంటే యాక్సిడెంట్ కాగానే ఇమ్మీడియట్లీ డ్రైవర్ డ్యూటీ అది. ఆయన బాధితునికి హాస్పిటల్కు చేర్చాలా, తర్వాత పోలీస్ స్టేషన్లో చెప్పాలి, ఈ విధంగా. అయితే ఆ చట్టంలో ఒకటి ఏముండింది, ఎగ్జామ్షన్ ఏముండిందంటే మాబ్ జమ అవుతుంది కాబట్టి వానికి ప్రాణానికి హాని కలగొచ్చని వాడు పారిపోతాడు. అయితే కొంతమంది మంచి సిటిజన్స్ ఏం చేస్తున్నారంటే వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు, ఆ విక్టిమ్కు తీసుకుపోయి హాస్పిటల్కి అట్లా షిఫ్ట్ చేసేవారు. వాళ్ళు దే యూస్ టు ఫేస్ ఎ లాట్ ఆఫ్ ట్రబుల్. వాళ్ళ ఎఫ్ఐఆర్ పేర్లో రావాలా, మళ్ళీ వాళ్ళు సాక్ష్యం చెప్పాలా కోర్టుకు వచ్చేసి అని, అది అన్ని చేసేసి వాళ్ళంతా అసలు ఎవరు హెల్ప్ చేయకుండా మనకెందుకులే మన కాలేజ్ అదే యాక్సిడెంట్ అని వెళ్ళిపోయేవారు. అయితే దానికి గోల్డ్ సమరిటన్ లాలో వాళ్ళకు ప్రొటెక్షన్ ఇచ్చిందమ్మా ఇప్పుడు పూర్తిగా. అసలు వాళ్ళకి ఎలాంటి హరాస్మెంట్ జరగదు. మళ్ళీ దాని తర్వాత ఇమ్మీడియట్లీ వాళ్ళకు స్పీడీగా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ట్రీట్మెంట్ ఇప్పించాలి. ఇమ్మీడియట్లీ పోలీస్ కంప్లైంట్ లేదు, అది లేదు అని రిఫ్యూజ్ చేయడానికి రాదు. ఇమ్మీడియట్లీ దీని ద్వారా ఏమవుతుందంటే గోల్డెన్ అవర్ అంటే యాక్సిడెంట్ అయిన 1 hour లోపల ఒక 70% మందికి మనం కాపాడగలుగుతాం. అది అందుకని ఆ యాక్ట్ ప్రకారం అదొకటి తీసినారు. ఇంకోటి కాల్ అటెండ్ చేసి మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ప్రసాద్ గారు అనంతపురం నుంచి.
హలో హలో ప్రసాద్ గారు నమస్తే అండి, చెప్పండి. నమస్తే అమ్మా. ఇప్పుడు నాకు చిన్న డౌట్ ఏంటంటే, మనం వెహికల్ తీసుకునేటప్పుడు అట్ ది టైమ్ ఆఫ్ పర్చేసింగ్ లో రిజిస్ట్రేషన్ ప్లస్ ఇన్సూరెన్స్ మనం ఒకేసారి ఎక్కడే పే చేయాలన్నా బయట పే చేసుకోవచ్చు అవకాశం ఉందేమా? ఓకే, లాయర్ గారు చూడండి సార్, మీరు ఇప్పుడు ఇన్సూరెన్స్ మీరు కొన్న బైక్ ఎక్కడైతే మీరు వాహనం కొన్నారో అక్కడే తీసుకోవాలనే రూల్ ఏం లేదండి. అక్కడే పే చేయమంటున్నారు సార్. వాళ్ళకి చెప్పొచ్చు మేము బయట తీసుకుంటామండి, ఎందుకంటే మనకు బయట కొంచెం తక్కువ రావచ్చు. అదే తక్కువ వచ్చినప్పుడు మీరు బయట తీసుకునే హక్కు మీకుంది. వాళ్ళకి చెప్పండి. వాళ్ళు ఏంటంటే అన్ని కూడా ఒకేసారి కంప్లీట్ అయిపోతే మనకు రిజిస్ట్రేషన్ పంపడం ఈజీ అవుతుందని వాళ్ళు అంటారు. మీరు ఏం చేయండి అంటే, లేదండి నాకు పక్క ఇన్సూరెన్స్ లేకుంటే పక్క కంపెనీలో తక్కువ వస్తుందని తీసుకొని రిజిస్ట్రేషన్ సమయంలో ఇన్సూరెన్స్ కాపీ కావాలి, కానీ ఎక్కడ తీసుకున్నారనేది ఇంపార్టెంట్ కాదండి. వాళ్ళకి కావాల్సిన ఇన్సూరెన్స్ మీకు తక్కువ ప్రీమియంకి ఎక్కడైతే వస్తుందో అక్కడ మీరు తీసుకోవచ్చండి. వాళ్ళకి చెప్పండి, మీ డీలర్కి చెప్పండి, వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారండి. వాళ్ళు చేస్తారు సార్, తప్పకుండా చేయాలి కూడా. ఓకే ఓకే సార్. అదే సార్ కొంచెం బలవంతంగా ఇన్సిస్ట్ లేదండి, దానికోసమే మేము ఎక్స్ప్రెస్ మీ దగ్గర క్లారిఫికేషన్ తీసుకుందామని. డీలర్కి బలవంతం చేసే హక్కు లేదండి, అది కస్టమర్ మీద ఆధారపడి ఉంటుందండి. ఓకే అండి. జడ్జి గారు, ఇంతకుముందు మనం మాట్లాడుకుంటున్నాం గోల్డెన్ అవర్ అని చెప్పేసి. గోల్డెన్ అవర్ అంటే ఇప్పుడు ఇమ్మీడియట్లీ యాక్సిడెంట్ కాగానే 1 గంట లోపల ఒక ఇంజ్యూర్డ్ పర్సన్కు మనము హాస్పిటల్కు సరైన ట్రీట్మెంట్ కోసం పంపిస్తే 70% మరణాలను కాపాడొచ్చు. అయితే అందులోనే దాంట్లో గోల్డెన్ అవర్ లోపల ఎవరైతే కాపాడుతారో సమరీటన్ లా అంటారు, ఎవరైతే వ్యక్తులు కాపాడి వాళ్ళకి తీసుకుపోతారో వాళ్ళ మీద ఎలాంటి ఈవెన్ అదర్వైజ్ వాళ్ళు షిఫ్ట్ చేసేటప్పుడు వీళ్ళ నిర్లక్ష్యం వలన ఆ వ్యక్తి చనిపోయినా కానీ వీళ్ళకి ఎలాంటి లయబిలిటీ రాదు. అదొకటి. ఇంకోటి క్యారెట్ అండ్ స్టిక్ రూల్ ఒకటి చేసినారు. దీని ద్వారా ఏం చేసినారంటే ఉన్న ఫైన్స్లలో గణనీయంగా 10% అప్ టు 10% ఇంక్రీజ్ చేసేసినారు. సో దట్ ఇప్పుడు ఇంతకుముందు హెల్మెట్ లేకుండా ఒక 100 రూపాయలే కదా, 100 రూపాయల కోసం నేను ఎందుకు హీట్ కోసం పెట్టుకోవాలని మనం ధోరణి ఉండి, అమ్మా హెల్మెట్ పెట్టుకోకపోతే ఇప్పుడు 1000 రూపాయల, క్లిప్ పెట్టకపోతే 1000 రూపాయలు ఎందుకు కట్టాలని ఒక డిటరెంట్ ట్రీటీ ఒకటి థ్రెట్ ట్రీటీ అన్నట్టు గణనీయంగా పెంచడం వల్ల ఏమైందంటే చాలా నేరాలు అరికట్టగలుగుతున్నాం మనం. అయితే దీంట్లో చాలా నేరాలలో అయితే దీంట్లో ఒకటి ఉంది, ఈ యాక్ట్ ఏంటంటే కన్కరెంట్ లిస్ట్లో పెట్టినారమ్మా. అయితే యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్ అండ్ కన్కరెంట్ లిస్ట్ అని ఉంటుంది. ఆ కన్కరెంట్ లిస్ట్లో ఇప్పుడు ఇది సెంట్రల్ యాక్ట్, ఇట్ ఈస్ బైండింగ్ ఆన్ ఆల్ స్టేట్స్. కానీ చాలా మంది దగ్గర అపోహ ఏముందంటే ఇది సెంట్రల్ యాక్ట్ కదా, తెలంగాణ గవర్నమెంట్ యాక్ట్ ఏమైనా ఉండొచ్చు, మేము ఇదే పాటిస్తామని చెప్పనీకి రాదు. ఎందుకంటే దీంట్లో ఒకటి కన్కరెంట్ లిస్ట్ లో పెట్టినప్పుడు ఒక ప్రొవిజన్ ఇచ్చినారు 216 210 క్యాపిటల్ ఏలో ఏమని ప్రొవిజన్ ఇచ్చినారు, స్టేట్ కెన్ అమెండ్మెంట్స్ చేసుకోవచ్చు. అయితే దీంట్లో చాలా దాంట్లో ఇట్ ఈస్ మళ్ళీ విభేదాలు వచ్చినాయి రాష్ట్రాల మధ్య. ఆ మధ్యలో మనం చూసి ఉంటాం, ఇంత హై ఫైన్స్ మేము పెట్టలేము, మా జనాలకు కష్టం అవుతుందని గవర్నమెంట్స్ చాలా అపోజ్ చేసినాయి, చాలా గవర్నమెంట్స్. అయితే అది తర్వాత ఏమైందంటే వాళ్ళు అమెండ్మెంట్ చేసి అది రాష్ట్రపతి అప్రూవల్ కావాలి, అప్పుడే కానీ కొత్త చట్టం అమలు అవుతుంది. లేకపోతే ఇప్పుడు యాజ్ ఆన్ టుడే యాజ్ ఫర్ 11/8/2023 నుంచి సెంట్రల్ యాక్టే మనకు వర్తిస్తుంది. ఇప్పుడు కాల్ తీసుకుందాం అండి, కాకినాడ నుంచి విజయ్ గారు. హలో హలో సార్, నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. మేడం గారు, ఇప్పుడు మోటార్ యాక్ట్ లోని మనకి ఇప్పుడు వెహికల్స్ కున్న లైటింగ్ కూడా యాక్ట్ లోకి వస్తాయి కదండి? అవునండి. అంటే మేడం గారు, ఇప్పుడు ఒక లారీ ఉన్నదంటే ఒక్కొక్క లారీకి వచ్చేసి ఎల్ఈడి లైట్స్ 8 to 6 లైట్స్ పెడుతున్నారండి. ఇది వరకు నా చిన్నప్పుడు లైట్ కి బ్లాక్ స్టిక్కర్ లేకపోతే కానిస్టేబుల్ లాఠీ తోటి ఎలగొట్టేసేవారు లైట్లు. ఇప్పుడు ఆ సిస్టమ్ ఏమీ లేదండి. వెహికల్ టు వెహికల్ ఆపోజిట్ గా వెళ్ళాలంటే చాలా డేంజరస్ గా ఉన్నది. ఈవెన్ కార్స్ కూడా బ్లాక్ స్టిక్కర్స్ యూజ్ చేయట్లేదు. దీని మీద న్యాయస్థానం ఫైట్ చేయాలి మేడం. అసలు ఎవరికి కూడా రెస్పాన్సిబిలిటీ కూడా లేదండి ఈ లైట్ల గురించి. ఒక లారీకి 8 లైట్స్ పెడుతుంటే ఎల్ఈడి లైట్స్ అసలు మాకు ఏం కనబట్టలేదు మేడం. రోడ్స్ కూడా లేదు, మరి పోలీసులు కూడా జంక్షన్ లో ఉంటున్నారు కానీ ఏం ఫాలో అవ్వట్లేదు. అలా వెహికల్స్ వెళ్ళిపోతున్నాయి, వస్తున్నాయి అంతే. అందరూ కూడా చాలా బాగుండేదండి. విజయ్ గారు నేను చెప్తాను వినండి సార్.
సార్ ఇప్పుడు ఎల్ఈడి లైట్లు పెట్టడం అనేది చట్ట ప్రకారం నేరం అండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఒక వాహనాన్ని తయారు చేసేటప్పుడు డిజైనింగ్ చేసేటప్పుడు వాళ్ళు అన్ని రకాలు పరిశోధించే హాలోజన్స్ లైట్లు పెడతారు. కానీ ఈ ఎల్ఈడి లైట్లు పెట్టడం అనేది వాళ్ళకు వెలుగు ఎక్కువ కావాలను లేకుంటే డిజైన్ కొరకని పెడుతున్నారు. కానీ ఇది చట్ట ప్రకారం నేరం అండి. ఇప్పుడు ఎప్పుడైతే మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కానీ పోలీసులు కానీ ఆపినప్పుడు వాళ్ళకు తగిన ఫైన్ వేస్తారండి. ఇదైతే పెట్టకూడదు. మనం ఇంకోటి ఏంటంటే మనం లో బీమ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైనా సిటీలు నడిపేటప్పుడు లో బీమ్లో నడపాలండి. ఆ తర్వాత మనకు ఎక్కువ దూరం కావాలి లేకుంటే ఇతరులు వచ్చినప్పుడు డిప్పర్ కొట్టి మాత్రమే హై బీమ్ వాడాలి. ఎట్టి పరిస్థితుల్లో ఎల్ఈడి లైట్లు వేసినప్పుడు మనకే కాదు ఆపోజిట్ వ్యక్తికి కూడా తన దారి కనబడదు. అది కూడా ఒక కారణం అవుతుంది యాక్సిడెంట్స్ కావడానికి. మనకి ఇప్పుడు ఈ రోడ్లకి వాడే కోరి లారీస్ ఉన్నాయి కదా సార్, వాటికి 6 to 8 లైట్స్ పెడుతున్నారు సార్. వేటికైనా సార్, ఇప్పుడు లారీలకే అని కాదు, కార్లకు కానీ లేకుంటే మన నార్మల్ మరి పోలీసులు ఎవరు కూడా యాక్షన్ తీసుకోవట్లేదు సార్. మరి తీసుకుంటున్నారు సార్. వాళ్ళు గమనించినప్పుడు కేవలం లైట్లే కాదండి, అది ఎంత అయితే సౌండ్ పొల్యూషన్ వచ్చినప్పుడు కూడా వాళ్ళు తీసుకుంటున్నారు. వాళ్ళు గ్యారంటీగా కంటిన్యూగా చెకప్ ఉంటేనే ఉంటుందండి. వాళ్ళు ఎందుకంటే నేను డైలీ 50 kilometers ట్రావెల్ చేస్తాను సార్ డైలీ ఆఫీస్ కి. సో ఈ టైప్ ఆఫ్ యాక్షన్ నేను ఎక్కడ కూడా చూడలేదు సార్. అంటే ఒకటి పని ఒత్తిడి లేకుంటే మర్చిపోయారు సార్. నాకు తెలిసి ఒక 20 years నుంచి ఈ చెకింగ్ అనేది మర్చిపోయారండి. ఏంటంటే సార్ పని ఒత్తిడి కావచ్చు. మార్కెట్ కి వెళ్ళినప్పుడు విజయ్ గారు లైట్ మీద బ్లాక్ స్టిక్కర్ లేకపోతే విజయ్ గారు వినండి. ఏంటంటే ఒకటండి తగిన సిబ్బంది తక్కువ ఉండడము లేకుంటే పని ఒత్తిడి, ఈ కారణాల వల్ల మొదటగా మనకి ఏంటంటే ఒక వ్యక్తి రోడ్డు మీద రావాలంటే ముఖ్యంగా డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, పొల్యూషన్ ఇన్సూరెన్స్, అదే మనం వేరే స్టేట్కి వెళ్ళినప్పుడు ఆ పర్మిట్ సంబంధించింది. ఇవి ముఖ్యమైనవి. ఈ ముఖ్యమైన ఇవి గ్యారంటీగా చెక్ చేస్తారు. దీనికి ఇవి లేనందుకు 200 నుంచి 2000 వరకు ఫైన్ ఉందండి దీంట్లో. ఇక ఈ లైట్లు ఇవన్నీ నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇవి చెక్ చేసిన తర్వాత ఈ లైట్ల గురించే కావచ్చు, సౌండ్ పొల్యూషన్ గురించి కూడా దాన్ని కూడా మోటార్ వెహికల్ యాక్ట్లో తగిన ఫైన్ కూడా ఉంటుందండి. మరో కాల్ తీసుకుందాం అండి. కాకినాడ నుంచి స్వామినాయుడు గారు. హలో, నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి. మోటార్ వెహికల్ కోసం సమస్య మాట్లాడదాం సార్తోనే. అలానే మాట్లాడండి. చెప్పండి. నమస్కారం సార్. నమస్తే సార్. నమస్తే. 90వ దశకం నుంచి ఇప్పుడు వరకు వెహికల్ పెరిగినట్టు రోడ్లు పెరగలేదండి. ఒక పాయింట్. దాని సాగు వేగం పెరిగింది వెహికల్లో, కానీ రోడ్లు పెరగలేదు. జనాభా పెరిగారు. జనాభా ప్రకారంగా రోడ్లు ఎక్కడా పెరగలేదు. ఇంకా ఆక్రమణలు జరిగిపోతున్నాయి. తర్వాత విధానం ఏంటంటే రోడ్ల మీద సార్ చెప్పండి. రోడ్డు ఎక్కడ పెరగలేదండి, ఆక్రమణ జరిగిపోతుంది ఇంకా. అదొక కారణం ఎక్కువ. తర్వాత ఒక లారీ ఏరియానే కాదు, భారతదేశంలో అందరికి ఒకే లైటింగ్ సిస్టమ్ ఉండాలి. అంటే ఇప్పుడు ఇందా చెప్పారు కదా, విజయ్ గారి కోసం సార్ మాట్లాడారు కదా. అవునండి. రెండో ఏంటంటే ఒక వెంగి గారికి ఒక లైటు, మారుతి కారుకి ఒక లైటు, వెహికల్ మోటార్ సైకిల్ ఒక లైటు. ఇంకా చెప్పాలంటే ఆర్టీసీ బస్కి అసలు లైటింగే లేదు. ఆ డ్రైవర్ నిలుక్కొని తోలాలి నైట్ పడితే. అంటే ఆ లైఫ్ అయిపోయిన బస్సులు తిరుగుతున్నాయి ఇంకా ఆంధ్రప్రదేశ్ లో. ఓకే సార్. అది ఆ డ్రైవర్ కి కళ్ళు కనిపించక మెడికల్ సర్టిఫికేట్ కూడా పూర్తిగా ఉండదండి. అంటే మెడికల్కి వెళ్తే ఆ డ్రైవర్ చెప్తారు, మళ్ళీ వస్తారు, డ్యూటీ చేయాలి. ఆర్టీసీలో అయితే ప్రభుత్వ వాహనాల్లోనే ఫిట్నెస్ లేని బళ్ళు ఉన్నాయి. ప్రభుత్వ వాహనాల్లోనే చాలా వరకు ఫిట్నెస్ లేని బళ్ళు, అంటే ఫిట్నెస్ అంటే కండిషన్ లేని బళ్ళు, అన్న కండిషన్ బళ్ళు. స్వామినాయుడు గారు చెప్తున్నారు అనుకోండి, 50 మందికి ఆ డ్రైవర్ ఆధారపడి ఉన్నాం. కానీ ఆ డ్రైవర్ కి ఆ బస్సు కండిషన్ బస్సు. సార్ నాయుడు గారు, ఏపీలో అయితే చాలా వేల బళ్ళు ఉన్నాయండి అలాగా. సార్ వినండి సార్. సార్ ఎప్పుడైనా ఇంకా ఒక ఫ్యాక్టరీ బస్సు లేదు తప్పకుండా సార్. అంటే దెబ్బ తగిలితే కనీసం బస్సులో ఫ్యాక్టరీ బస్సు ఉండండి. రైట్ సార్. సార్ వినండి సార్. సార్ ఒక వెహికల్ తయారు చేసేటప్పుడు లారీ ఉంటే దాని పరిమాణము, దాని యొక్క లైటింగు డిజైన్ అవుతుంది సార్. ఒక లారీ కానీ, ఒక బస్సు కానీ, లేకుంటే కారు కానీ, 2 వీలర్స్ కానీ, దాని ప్రకారం వాళ్ళు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వాళ్ళు చేసి పూర్తిగా డిజైన్ చేస్తారు. కాకపోతే వీళ్ళు ఎక్స్టర్నల్ మోడిఫికేషన్ అంటూ అవన్నీ చేస్తారు సార్.
అది చట్ట ప్రకారం నేరం. వాళ్ళకు దాని యొక్క సైజుని బట్టి లైట్ డిజైన్ చేసి హాలోజన్స్ లైట్లు వేస్తారు. ఎల్ఈడి లైట్లు ఫిట్ చేయించడం చట్ట ప్రకారము నేరం. ఓకే, మరి కాల్ తీసుకుందాం అండి. హైదరాబాద్ నుంచి కరుణ్ కుమార్ గారు. హలో హలో మేడం నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. మేడం నాకు చిన్న డౌట్. నా బైక్ లైఫ్ అయిపోయింది మేడం. ఓకే. సో అది నేను మళ్ళీ రిన్యూవల్ చేయించుకోవాలనుకుంటే మళ్ళీ నేను ఆంధ్రాకి వెళ్ళి చేయించుకోవాలా లేదంటే నేను హైదరాబాద్ నుండి చేయించుకోవాలా మేడం? ఓకే, బండి రిజిస్ట్రేషన్ ఎక్కడైందండి? అది వైజాగ్ లో ఉండేది మేడం. ఓకే. సో సార్ ఒకటి సార్, మీ వాహనం 2 వీలరా 4 వీలర్ అండి? 2 వీలర్. సొంతంగా నడుపుతారా? మీరు సొంతంగా నడుపుతారా, ట్రాన్స్పోర్ట్ ప్రకారం పెడతారా సార్? సార్ సొంతంగా నడిపితే మొదటిసారి మనం ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ ఫీజు కడతామో అది 15 సంవత్సరాల వ్యాలిడిటీ ఉంటుందండి. ఆ తర్వాత మరొక 5 సంవత్సరాలు మరొక రోడ్ ట్యాక్స్ కానీ గ్రీన్ ట్యాక్స్ ఇలాంటివి ఉంటాయి, అవి చేసి మరొక 5 సంవత్సరాలు వాడుకోవచ్చు. ఆ తర్వాత మీరు తప్పకుండా స్క్రాప్కి ఇచ్చేయాలండి. ఇంకోటి ఏంటంటే మీరు తెలంగాణలో రిజిస్ట్రేషన్ చేస్తే తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో రిజిస్ట్రేషన్ చేస్తే ఆంధ్రప్రదేశ్లో మీరు ఎక్స్ట్రా రోడ్ ట్యాక్స్ మిగతా 5 సంవత్సరాలకు సంబంధించిన పే చేసి ఆ తర్వాత మీరు వాడుకోవచ్చు అండి. ఓకే సరే. ఇంకోటండి, డ్రంక్ అండ్ డ్రైవ్ గురించి ఒకటి మాట్లాడాలండి. రోడ్డు పైన జరిగే ఎక్కువ యాక్సిడెంట్లలో ముఖ్యంగా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల జరుగుతుంది. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, మొదటగా డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం చట్టపరంగా చాలా తీవ్రమైన నేరంగా ఇస్తారు. చాలా మంది అనుకుంటారు నేను కొంచెం తాగినాను లేకుంటే ఇంకాస్త తక్కువ తాగినా అనుకుంటారు. ఈ మోటార్ వెహికల్ చట్టం ప్రకారం ప్రతి 100 ml రక్తంలో 30 మిల్లీగ్రామ్స్ కన్నా ఎక్కువ ఆల్కహాల్ ఉంటే అంతవరకు ఏమన్నారు, 30 మిల్లీగ్రామ్స్, అలానే అంతవరకు తాగమని కాదండి. ఆ తర్వాత 30 నుంచి 50 మిల్లీగ్రామ్స్ ఉన్నప్పుడు అప్పుడు ఫైన్తో సరిపోతుంది. 50 కన్నా ఎక్కువ ఉన్నప్పుడు అది జైలు శిక్ష, 1-2 రోజులు అది ఎఫ్ఐఆర్ చేసి కోర్టుకు పంపడం జరుగుతుంది. కాబట్టి ఎప్పుడైనా ఏదైనా తక్కువ అయినా ఎక్కువైనా తాగి నడపడం మాత్రం తప్పకుండా నేరం. అంతేకాకుండా ట్రాఫిక్ పోలీసులు ఆపినప్పుడు వాళ్ళతో వాగ్వివాదం చేయడం కానీ అలాంటివి ఏవి చేయకండి. వాళ్ళు ఎందుకంటే మీరు వాగ్వివాదం చేసిన కొద్దీ ఈ రికార్డ్స్ మీరు ఏవైతే గొడవ పెట్టుకున్నారో అది కోర్టు జడ్జి గారి ముందర సబ్మిట్ చేస్తారు. దాన్ని చూసి మీ శిక్ష ఇంకా పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు ఒకవేళ మీ రక్తంలో మీకు ఏమైనా డౌట్ ఉంటే మీరు అక్కడ దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి మీరు అప్పటికప్పుడు ఆల్కహాల్ టెస్ట్ చేయించుకొని నెక్స్ట్ రోజు కోర్టుకు సబ్మిట్ చేయొచ్చండి. నేను తాగలేను, ఇది మిషన్ తప్పు చూపెడుతుందని మీరు చెప్పవచ్చు. ఓకే జడ్జి గారు, లైసెన్స్ లేకుండా వాహనాలు నడుపుతుంటారు. లైసెన్స్ లేకుండా వాహనం నడపడం అనేది చాలా చట్టవిరుద్ధం అండి. ఈవెన్ దో ఒక ఓనర్ అనేది వేరే వ్యక్తికి కూడా మన బండి ఇవ్వాలంటే లైసెన్స్ హోల్డర్కే ఇవ్వాలి. లైసెన్స్ లేకుండా వాహనం నడపకపోతే ఇప్పుడు ప్రస్తుతానికి 5,000 జరిమానా ఉందండి. ఇప్పుడు అమెండ్మెంట్ యాక్ట్ 5,000 ఫైన్ ఉంది. ఇప్పుడు 5,000 వరకు ఫైన్ వేయచ్చు. 3 నెలల వరకు శిక్ష, జైలు శిక్ష కూడా పడవచ్చు. సో లైసెన్స్ లేకుండా మాత్రం వాహనాలు అస్సలు నడపకూడదు. ఓకే, అలాగే మనం చిన్న పిల్లలు అంటే 15 years 16 years పిల్లలు కొత్తగా బైక్స్ నేర్చుకుంటూ ఉంటారు. సో ఆ లోపలే కాలనీస్లో తిరుగుతూ ఉంటారు, సడన్గా రోడ్డు మీదకి వస్తూ ఉంటారు. వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు అంటారండి? వాళ్ళకు కూడా చూడండి, ఇప్పుడు మోర్ దెన్ 50 cc ఇంజన్ కెపాసిటీ ఉన్న బైక్స్కు మాత్రం 16 years నుంచి 18 years వరకు లర్నర్ లైసెన్స్ ఇస్తారండి. అయితే దాంట్లో కానీ అది ఆ లైసెన్స్ లో కూడా ఒక ప్రొవిజన్ ఉంది, వాళ్ళ తల్లిదండ్రులు మేము కస్టడీలో ఉంచుతాం, వీళ్ళకు కంట్రోల్ చేస్తామని అంటేనే వాళ్ళకు పర్మిషన్ ఇస్తారు. కానీ అది కూడా వాళ్ళకు లైసెన్స్ రోడ్ల పబ్లిక్ వేల వచ్చే అధికారం లేదండి. ఒకవేళ ఈ యాక్ట్ లో ఇంకోటి ఏం మంచి ప్రొవిజన్ ఇన్కార్పొరేట్ చేసినారంటే, సపోజ్ చిన్న పిల్లలు ఏదన్నా అఫెన్స్ చేస్తే ఆ అఫెన్స్ కు వాళ్లకు పడే శిక్ష కాకుండా వాళ్ళ తల్లిదండ్రులకు 3 సంవత్సరాల జైలు శిక్ష, 25,000 జరిమానా ఉందండి. తల్లిదండ్రులకు వాళ్ళు ప్రూవ్ చేయాల్సి వస్తుంది. లేదు నాకు తెలియకుండా మా అబ్బాయి ఇట్లా చేసాడు నేను. అందుకని మంచి చట్టం, చాలా మంచి చట్టం. ఇందులో ఒక కాల్ తీసుకుందాం అండి. గౌతమ్ గారు హైదరాబాద్ నుంచి. హలో నమస్తే అండి, చెప్పండి. ఒకటేమో
హైదరాబాద్ నుంచి కరీంనగర్ స్టేట్ హైవే నెంబర్ 1 మీద 85 స్పీడ్ తో వెళ్తున్నానండి. దానికి నాకు పెనాల్టీ 1035 రూపీస్ పడింది. ఓకే. సో ఇమీడియట్ గా నేను కట్టేసాను, అది ప్రాబ్లం లేదు. ఇప్పుడు స్కీమ్ ఒకటి లాంచ్ చేశారు, 20% కడితే చాలని. ఎవరైతే నిజాయితీగా కట్టారో వాళ్ళకి ఎక్కువ పెనాల్టీ పడింది. ఇప్పుడు ఎవరైతే తప్పించుకొని తిరుగుతున్నారో వాళ్ళు ఇప్పుడు కట్టుకున్నారు. అది ఎంతవరకు జస్టిఫైడ్ అండి? ఇంకొకటి, అది డ్యూయల్ క్యారేజ్ వే. డ్యూయల్ క్యారేజ్ వే నార్మల్ నేషనల్ హైవే చట్టం ప్రకారం అయితే 120 or 100 ఐ డోంట్ నో, బట్ ఆ స్పీడ్ ఉంటే సరిపోతుంది. నేను టోల్ పే చేస్తున్నాను 80 km/h. ఎంతవరకు? ఓకే జడ్జ్ గారు చూడండి, ఇది వాహనం యొక్క స్పీడ్ నియంత్రించేది స్టేట్ గవర్నమెంట్ ఇన్ కన్సల్టేషన్ విత్ సెంట్రల్ గవర్నమెంట్కు పవర్స్ ఉన్నాయండి. వాళ్ళే నిర్ధారిస్తారు. అక్కడ ఏంటంటే ఆ రోడ్ పరిమాణం ఎంత ఉంది, ట్రాఫిక్ జామ్ ఎట్లా ఉంటుంది, ఎంత ట్రాఫిక్ నడుస్తుంది, అది చూసేసి వాళ్ళు డిసైడ్ చేస్తారండి. వాళ్ళ డొమైన్లో వస్తుంది అది. సో మనము మాత్రము ఆ లేన్లో ఎంత లేన్లో ఎన్ని కిలోమీటర్లతో ప్రయాణం చేయాలనేది మనం పాటించాల్సిందే. దానికి మనము ఓవర్లుక్ చేయడానికి లేదు. అది ప్యూర్లీ కంట్రోల్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్. వాళ్ళే డిసైడ్ చేస్తారు ఎక్కడ రెడ్ సిగ్నల్ పెట్టాలా, ఎక్కడ ఎంత స్పీడ్ మానిటర్ చేయాలనేది మొత్తం. రెండోది, మనం ఎక్కువ స్పీడ్లో పోతున్నామంటే ఎవరు కూడా ఎస్కేప్ కాలేరండి. ఎందుకంటే ఈ మధ్యలో చాలా టెక్నాలజీ పెరిగిపోయింది. వాళ్ళకు మీరు అనుకుంటున్నారు కొంతమంది ఎస్కేప్ అవుతున్నారని, కానీ కాకపోతే అది పెండింగ్ చలాన్ ఉంటుంది. వాళ్ళు ఏమి ఎక్కడ ఎస్కేప్ కారు. ఎందుకంటే వాళ్ళ ఫోన్కు వచ్చేస్తుంది మొత్తం ఫోటోతో సహా, ఆ గన్ షాట్ కెమెరాతోటి తీసింది మొత్తం చలాన్ వచ్చేస్తుంది. అయితే వాళ్ళు మాత్రం ఎస్కేప్ కాలేరండి. ఎందుకంటే మెయిన్ ఇప్పుడు జరగబోయే యాక్సిడెంట్స్లలో స్పీడ్ డ్రైవింగ్ వల్లనే 90% యాక్సిడెంట్ జరుగుతున్నాయి. దాంట్లో ఒక భయంకరమైన విషయం ఏంటంటే 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు ఉన్న యువకులు చనిపోతున్నారు స్పీడ్ డ్రైవింగ్లో. అందుకనే ఈ చట్టంలో అన్నిటికంటే ఎక్కువ శిక్ష కూడా ఇచ్చింది 184 స్పీడ్ డ్రైవింగ్కే ఇచ్చినారు. 6 నెలల జైలు శిక్ష, 2 సంవత్సరాల జైలు శిక్ష, అట్లా మొదటి నేరానికి 6 నెలలు, సెకండ్ నేరానికి మినిమం అంటే 1000 ఫైన్. మీరు అదృష్టవంతులు చాలా తక్కువ పడింది, కానీ కోర్టుకు వస్తే మాత్రం మీకు మినిమం 1000 ఫైన్, మ్యాక్సిమం 10,000 వరకు ఫైన్ పడేదండి. అందుకని మనం మన అదుపులో, ఎందుకంటే మన రోడ్ ప్రకారము, మన రోడ్ కండిషన్స్ ప్రకారము ఓవర్ స్పీడ్ అసలు మన ఇండియా కండిషన్లో అది వర్తించదండి. అందుకనే మీరు చూసి ఉంటారు మీ వాహనాలు కూడా ఎక్సెసివ్ స్పీడ్ దగ్గర రెడ్ కలర్లో పెడతాడు, ఎందుకంటే ఇది దాటకండి అని. అది పాటించాల్సిన బాధ్యత మనది. మహబూబ్ నగర్ నుంచి రాజు గారు. హలో మేడం. నమస్కారం మేడం. నమస్తే అండి, చెప్పండి మేడం. ఇది మేము భారతీయ టిప్పర్ కొన్నాం మేడం. అయితే ఎంటీ ఫండ్ వచ్చేసి 11 టన్నుల 100 కేజీలు ఉంటది. లోడ్ తో కలుపుకొని 28,000 కేజీలు. అదే మేడం, ఇది మాకు 19.5 19,500 కేజీలు మనం డబ్బులు కడతాం గవర్నమెంట్ కి, స్టాండ్ కి. అయితే వాళ్ళు మనకు అంతా చేసి నింపించేస్తారు మేడం. వచ్చిన తర్వాత మనము అంత కేజీ నింపించిన తర్వాత మనకు ఈ ఎంటీ వెయిట్ ఎక్కువ వచ్చేస్తుంది మేడం. యాటి వాటేసి దీనికి ఫైన్ వేసేస్తాడు. అప్పుడు మనకి ఏమైతుంది మేడం అంటే మేము పబ్లిక్ మీద లాస్ పోతున్నాం. ఇక్కడ 2 టన్నులు 3 టన్నులు లాస్ అయిపోతున్నాం. సార్, ఒకటి ఏంటంటే మీ టిప్పర్ది అన్నారు ఎంటీగా ఉన్నప్పుడు 11 టన్నులు, ఇసుక లోడ్తో ఉన్నప్పుడు 28 టన్నులు అని. యాక్చువల్గా ఏంటంటే పూర్తి టిప్పర్కి మీరు ఆంధ్రప్రదేశ్ అండి? తెలంగాణ. సార్, తెలంగాణలో ఒక టిప్పర్కి ఇంత మ్యాక్సిమం టన్స్ మాత్రం చేయాలి. అది వెహికల్తో కలిపి, అంత గూడ్స్తో కలిపి దాదాపుకి 25 టన్నులు ఉంటుందండి. అంతకని మీకు 1-2 టన్నులు ఎక్కువ ఉందని మీకు ఫైన్ రాస్తున్నారు. టోటల్ కలిపి 25 టన్నుల కంటే ఎక్కువ ఉండాలి. మీరు చూసుకోవాలి. 28 టన్నులు ఉండాలి సార్. పెంచారు కదా సార్ ఈ మధ్య. 28 టన్నుల కంటే మీరు లోడ్తో కలిపి టోటల్గా ఉండాలి. అంతకంటే ఎక్కువగా ఉంటే తప్పకుండా అధికారులకు, పోలీస్ అధికారులు. మనం 19.5 టన్నులు మనము డబ్బులు కడుతున్నాం సార్ గవర్నమెంట్ కి, స్టాండ్ కి. ఓకే. 19.5 టన్నులు లోడ్ చేస్తారు మనకి. ఓకే. ఇప్పుడు ఇసుక బండిని కాల్ చేసిన తర్వాత చూస్తే కూడా 19.5 టన్నులే ఉంటది. ఓకే. ఇక్కడ బండి వెయిట్ ఎక్కువ అయిపోతుంది సార్. ఇక్కడ మేము అక్కడ బండి పట్టిని కట్టింది లేదు, ఏం లేదు. ఒరిజినల్ గా కంపెనీ షోరూమ్ కి తీసుకొచ్చింది. గవర్నమెంట్ ఏం చేస్తుంది సార్ అంటే బండిని వెయిట్ ఎక్కువ తయారు చేస్తుంది.
డబ్బులు మాత్రం గవర్నమెంట్ కి మాత్రం 2-2.5-3 టన్నులు ఎక్కువ పోతున్నాయి. సార్ ఇది వెయిట్ ఎక్కువ తయారు చేయడం గవర్నమెంట్ కదండి, మీది మీకు సంబంధించిన కంపెనీకి సంబంధించింది ఉంటుంది కదా, ఏ కంపెనీ అయితే ఏ ఉందో ఆ కంపెనీకి వెహికల్ డిసైడ్ చేసే అధికారాలు ఉంటుంది. ఇప్పుడు ఈ ఆర్టీఓ ఆఫీస్ వల్ల 200, 300, 350, 400కి లైసెన్సులు ఇవ్వాలి. ఓకే. మొత్తం బ్రోకర్స్ ఉంటారు అక్కడ, వాళ్ళకు 1500, 2000, 3000 రూపాయలు ఇస్తేనే లైసెన్స్. ఇప్పుడు అప్పుడు ఏమో మేము లైసెన్స్ తీసుకున్నప్పుడు ప్రతి టెస్ట్ పెట్టి ఈ గుర్తు ఎట్లా ఉంటది, ఈ గుర్తు రైట్ ఎట్లా, లెఫ్ట్ ఎట్లా, ఇవన్నీ అడిగి లైసెన్స్ ఇచ్చేవాళ్ళు మాకు అప్పుడు. ఓకే. ఇప్పుడు అలాగా సార్, ఇప్పుడు ఎవరు డ్రైవింగ్ నేర్చుకోకపోయినా ఏం లేకున్నా డబ్బులు ఎక్కువ లేదండి, లేదు మీరు అది కాదండి. మీరు సొంతంగా TSTransport.gov.in వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీరు సొంతంగా స్లాట్ బుక్ చేసుకోవచ్చు. మీరు ఎంతైతే తగిన రుసుము అంటే LSR డ్రైవింగ్ లైసెన్స్ 300, మీతో అయితే ఎవరైతే మధ్యలో మీరన్నట్టు దళారులు ఉన్నారు కదండి. ఎలా ఉంది సార్ అంటే మేము అక్కడికి వెళితే ఆ ఫైల్ ఇచ్చి పక్కన పెట్టేస్తారు. లేదండి, లేదు. ఇప్పుడు మీరు సరిగ్గా కరెక్ట్గా చేసి మీరు పని తొందరగా కావాలని మధ్యవర్తుల్ని ఆశ్రయిస్తున్నారు. మీరే సొంతంగా వెళ్ళండి, తప్పకుండా చేస్తారు వాళ్ళు అధికారులు. ఒకసారి మహబూబ్ నగర్ లో మీరు ఒకసారి ఎంక్వైరీ పెట్టండి సార్, ఆఫీస్ లో ఒకసారి పెట్టండి. ఆర్టీఓ ఆఫీస్ లో ఎలా జరుగుతుందో ఒకసారి మీరు చూడండి. రైట్. మహబూబ్ నగర్ ఆర్టీఓ ఆఫీస్ లో ఎలా జరుగుతుందో చూడండి సార్. మీరు గట్టిగా నేను ధరలను ఆశ్రయించాను, వాళ్ళకి కావాల్సిన డాక్యుమెంట్స్ వాటికి ఒకవేళ మీరు వాళ్ళకి సంబంధించిన కాగితాలు అన్ని ఇచ్చిన తర్వాత కూడా మీరు చేయకుంటే అదే ఆఫీసులలో ఆర్టీ ఆఫీసర్ ఉంటారండి, డైరెక్ట్గా వెళ్ళి అతన్ని కంప్లైంట్ చేయండి, తప్పకుండా దాని మీద యాక్షన్ తీసుకుంటారు. ఒక విషయం జరిగింది సార్, ఒక మాటేనండి. చెప్పండి. నేను షోరూమ్ నుంచి డైరెక్ట్ భారత్ నుంచి టిప్పర్ కొన్నాను సార్. హలో చెప్పండి. భారత్ నుంచి టిప్పర్ కొన్నాను సార్. ఓకే. కొత్త బండికి మొత్తం ఫుల్ డాక్యుమెంట్స్ ఉంటాయి కదా సార్. అవును. తీసుకెళ్లి లోపల పెట్టి రిజిస్ట్రేషన్ చేయమంటే ఆర్టీఓ రిజిస్ట్రేషన్ చేయలేదు. చేస్తారండి. మీరు ఇప్పుడు డైరెక్ట్ గా ఎక్కడైతే అసలు యాక్చువల్ గా దానికి ఇంజన్ నెంబర్ లేదు. ఇంజన్ నెంబర్ ఎందుకుంటుంది సార్? చేసిస్ నెంబర్, ఇంజన్ నెంబర్ అలా చెప్తారు సార్, వాళ్ళు అలా చెప్తారు. లేదు లేదు ఇది లేదని పై పక్క పడేస్తారు సార్. మీరు ఏం చేయండి అంటే మీరు వెహికల్ ని బయటకు వచ్చే ముందే మీకు కావాల్సిన కాగితాలు అక్కడ ఉన్న దళారులకు ఏం అవసరం లేదండి. ఇన్సూరెన్స్ బిల్స్, ముఖ్యంగా బిల్స్, నెక్స్ట్ ఆ రిజిస్ట్రేషన్ ఇవన్నీ ఇస్తే తప్పకుండా వాళ్ళే చేస్తారు. మేము చూస్తూనే ఉంటాం కదండి, ఎవరైతే కరెక్ట్ డాక్యుమెంట్స్ ఉంటారో వాళ్ళ పని తొందరగా అవుతుంది. మరో కాల్ తీసుకుందాం అండి. వైజాగ్ నుంచి నాగేంద్ర గారు. హలో, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి సార్. ఒక డౌట్ అండి, మన మోటార్ యాక్ట్ రూల్స్ ప్రకారం హైవే మీద చెప్పండి. హలో, నుంచి వచ్చి కారు గుద్దుకున్న ఆర్ బ్యాక్ టైర్ పడిన అది డ్రైవర్ తప్పు కాదు కదా, అది ఒకసారి దాని మీద ఒకసారి క్లారిఫికేషన్ కావాలి. ఓకే జడ్జి గారు. ఇందులో ఒకటి, ఇప్పుడు అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం ఎవరిది తప్పకున్నా కంపెన్సేషన్ వస్తుందండి. ఇప్పుడు ప్రస్తుతానికి అది ఎవరిది తప్పు అనేది తర్వాత విషయము. ముందు మాత్రం వాళ్ళకి ఎవరికైతే బాధితులు ఉంటారో వాళ్ళకు సరైన చికిత్స అందించడం ఒకటి. ఈవెన్ నో ఫాల్ట్ ఆఫ్ ఎనీబడి, యు ఆర్ ఎంటైటిల్డ్, దట్ అగ్రీడ్ పర్సన్ ఈజ్ ఎంటైటిల్డ్ ఫర్ కంపెన్సేషన్ ఈ న్యూ యాక్ట్ లో. ఓకే సార్, బట్ అది డ్రైవర్ మిస్టేక్ కింద వస్తుందండి, లేకపోతే అది ఫాల్ట్ ఆఫ్ నో పర్సన్ అంటే ఎవరిది మిస్టేక్ కూడా కావచ్చు దాంట్లో. ఎందుకంటే అక్కడ ఆ సందర్భంలో ఇప్పుడు మనం ప్రాణం కాపాడడమే ముఖ్యం కాబట్టి అందుకనే ఈ కొత్త యాక్ట్లో ఒక ఫండ్ క్రియేట్ చేసింది ఆనరబుల్ మన సెంట్రల్ గవర్నమెంట్. ఫండ్ క్రియేట్ చేసేసి ఎవరిది తప్పనే ఉండేది, ఫాల్ట్ ఆఫ్ ఎనీబడి, బట్ కంపెన్సేషన్ షుడ్ బి గ్రాంటెడ్. అంటే నేను కాంపెన్సేషన్ గురించి అడగట్లేదండి, నేను మిస్టేక్ గురించి అడుగుతున్నా. ఇట్ విల్ ఫాల్ అండర్ డ్రైవర్ మిస్టేక్ లేకపోతే డ్రైవర్ మిస్టేక్ కింద రాదా అకార్డింగ్ టు మోటార్ యాక్ట్ రూల్? ఎందుకంటే లెఫ్ట్ హ్యాండ్ అనేది డ్రైవర్ నడుపుతున్నప్పుడు అది చూడలేము కదా, మన రైట్ సైడే చూడటం అవుతుంది సార్. ఒకటి మీరు చెప్పేది లెఫ్ట్ హ్యాండ్ డ్రైవింగ్ మాత్రం నాట్ అలౌడ్ సార్. మన ఇండియన్ సర్కిల్ ఎక్కడ కూడా లెఫ్ట్ హ్యాండ్ డ్రైవింగ్ ఉండదు ఎక్కడ కూడా. లెఫ్ట్ హ్యాండ్ నుంచి మనిషి క్రాస్ చేస్తూ కారు గుద్దుకొని అది చూడాల్సిన బాధ్యత డ్రైవర్ది. అది నిర్ధారించాలంటే సాక్ష్యాధారాల మీద బట్టి ఉంటుందండి. ఎందుకంటే మనం దాని మీద అక్కడ ఉన్న కెమెరాస్, అక్కడ ఉన్న సాక్షులు ఏ విధంగా చెప్తారు, అది ఇప్పుడే మనం రైట్ నౌ మనం ఇక్కడ కూర్చొని చెప్పలేం ఎవరిది తప్పు అనేది. ఆ సాక్ష్యాధారాల మీద డిపెండ్ అయి ఉంటుంది. అప్పుడు ఆ కేసు జరిగినప్పుడు ఆ సాక్ష్యాధారాలు ఏ విధంగా ప్రొడ్యూస్ చేస్తారనేది దాని మీద డిసైడ్ చేయగలుగుతాం మనం. ఇప్పుడే చెప్పలేము అక్కడ కూర్చొని ఎక్కడైనా.
అంటే మన మోటార్ యాక్ట్ ఎటువంటి రూల్ అయితే ఏం లేదండి, ఇలా బ్యాక్ సైడ్ పడిపోయినా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి ఇదైనా లేదు, ఏది లేదు. మన అలాంటి రూల్ అంటే రూల్స్ అది చెప్పేసినారు. ఈ వెహికల్ ఇంత స్పీడ్లో ఈ లేన్లో పోవాలా, మిర్రర్స్ పెట్టాలా, బ్యాక్ లైట్స్ పెట్టాలా, అవన్నీ సెమాఫోర్ సిగ్నల్స్ పెట్టాలా, అవన్నీ ఉన్నాయి. దానికి అతిక్రమిస్తే మాత్రం మనం చట్ట విరుద్ధంగా చేసిన పనులు ఉంటాయి అంతే దానికి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటి వరకు మనం మోటారు వాహన చట్టాలు, న్యాయ సహాయం అంశంపై సలహాలు సూచనలు స్వీకరించాం. వచ్చే శనివారం 9:30 న్యాయ సేవ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.